నమస్తే అండి. కోడింగ్ డీకోడింగ్లో టైప్ 1లో లెటర్ కోడింగ్లో 6 నుంచి 10 క్వశ్చన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ అనేవి చూడండి. నోట్స్ పెట్టుకుని 1 బై 1 మీరు నోట్ చేసుకుంటూ రండి. ఎందుకంటే మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు జస్ట్ మీరు రాసుకున్న నోట్స్ అనేది వాచ్ చేస్తే మీకు మోడల్స్ అనేవి ఒక ఐడియా అనేది ఉంటుంది. ఈ మోడల్స్ అనేవి మీరు దగ్గర పెట్టుకుని టెక్స్ట్ పేపర్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను రీజనింగ్ క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తాను కాబట్టి అవి మీకు అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది మీకు ముందే వస్తుంది. తర్వాత మీరు ఈజీగా వాచ్ చేయవచ్చు. ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. క్వశ్చన్ అండి, ఇలా 1 బై 1 రాసుకోవాలి. 2 వర్డ్స్ ఇస్తారు, 1 బై 1 రాసుకోవాలి. ఒక వర్డ్ అనేది దానికి ఆన్సర్ ఏంటిది అనేది అడుగుతారు. ఫస్ట్ మనం వాల్యూస్ అనేది రాసుకుందాము. ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ పార్ట్లో చెప్పాను, బట్ ఒకసారి వాల్యూస్ కూడా ఇద్దాము. ఎం అంటే 13, ఏ అంటే 1, డి అంటే 4, ఆర్ అంటే 18, ఏ అంటే 1, ఎస్ అంటే 19. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసుల్లో నేను చెప్పాను వీటికి వాల్యూస్ ఎలా ఇస్తారు ఏంటనేది. ఒకసారి వాచ్ చేయండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. అలాగే ఏ అంటే 1, ఆర్ అంటే 18, ఎస్ అంటే 19, ఎం అంటే 13, డి అంటే 4, ఏ అంటే 1. సో వీటికి గ్యాప్ ఎంత ఉంది? చాలా ఉంది. ఒక ఆర్డర్లో పెరగడం లేదు, అలాగే ఒక ఆర్డర్లో తగ్గడం లేదు. అసలు ఏం మ్యాచ్ అనేది తెలియట్లేదు. సో అందుకనే నేను పక్కన మళ్ళీ రాశాను చూడండి. వీటికి మామూలుగా మనం వాల్యూస్ ఇద్దాము. జస్ట్ నార్మల్ 1, 2, 3 లాగా ఇద్దాము. 1, 2, 3, 4, 5, 6 అలా ఇద్దాము. ఇవి ఎలా రాశారంటే 2 అనేది ఫస్ట్ వచ్చింది, అలాగే ఆర్ 4 అనేది సెకండ్ వచ్చింది, అలాగే ఎస్ 6, ఇలా 6 అనేది థర్డ్ వచ్చింది. అంటే సరి సంఖ్యలు అనేది 2, 4, 6 సరి సంఖ్యలు అనేవి వరుసనే ఫస్ట్ ఇలా రాసుకున్నారనమాట. తర్వాత బేస్ సంఖ్యలు అంటే 1, 3, 5 ఇలా రాసుకున్నారు 1 బై 1. ఫస్ట్ సరి సంఖ్యలు అనేది రాసుకున్నారు. 2, 4, 6 అనేది ఫస్ట్ రాసుకున్నారు. తర్వాత బేస్ సంఖ్యలు అనేది 1, 3, 5 నెక్స్ట్ రాసుకున్నారు. ఇది ఒక మోడల్ అనమాట. ఈ వర్డ్కి మనం ఆన్సర్ అనేది ఇప్పుడు ఈ విధంగా పెట్టాలి. దీనికి కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వీటికి కూడా పొజిషన్ అనేవి ఇచ్చాం మనము. అట్లాగే ఫస్ట్ సరి సంఖ్యలు రాసుకోవాలన్నమాట. 2, 4, 6, 8 ఇవి ఫస్ట్ రాసుకోవాలి. 2 అంటే ఏంటి? ఏ. అలాగే 4 అంటే ఏంటి? 4 అంటే జీ. అలాగే 6 అంటే ఎల్. అలాగే 8 అంటే ఆరు. సరి సంఖ్యలు అయిపోయాయి. ఇప్పుడు బేస్ సంఖ్యలు 1, 3, అలాగే 5, 7, 9 ఇవి బేస్ సంఖ్యలు. ఇవి నెక్స్ట్ రాసుకోవాలి. బేస్ సంఖ్యలు వచ్చి 1 అంటే బి, అలాగే 3 ఎన్, అలాగే 5 ఏ, అలాగే 7 ఓ, అలాగే 9 ఈ. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఇది ఒక మోడల్ అన్నమాట. మనము ఫస్ట్ ఏంటంటే వాల్యూస్ అనేది వేసుకుంటాము. ఇక్కడ మనకి ఏమీ పెరిగినట్టు తగ్గినట్టు ఒక ఆర్డర్ అనేది మనకి వెళ్ళట్లేదు. సో మళ్ళీ పక్కన రాసుకుని మనం చెక్ చేసాము. సో కొంచెం మ్యాచ్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇలా 1, 2, 3, 4, 5, 6 అలా రాసుకుని పొజిషన్స్ ఇచ్చుకుంటే అప్పుడు సరి సంఖ్యలు ఒక విధంగాను ఫస్ట్ వచ్చి తర్వాత బేస్ సంఖ్యలు ఒక విధంగాను వచ్చేటట్టు ఉందన్నమాట. అదే మనం వాళ్ళు ఇచ్చిన వర్డ్కి అప్లై చేస్తే అదే ఆన్సర్ అవుతుంది. ఇది ఒక టైపు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఇది 7th క్వశ్చన్. ఒకసారి చూడండి. షుగరు. సో ఇలా వర్డ్ ఇచ్చాడు. నెక్స్ట్ ఈ వర్డ్కి ఆన్సర్ ఏంటనేది కనుక్కోమంటున్నాడు. మనం వర్డ్ బై వర్డ్ రాసుకుందాం. 1 బై 1 రాసుకుని ఇవి 2 చెక్ చేయండి. వాల్యూస్ ఇవ్వకముందు ఏమన్నా దగ్గరగా కనిపిస్తున్నాయా అనేది. ఇక్కడ చూడండి, ఎస్యు అనేది ఇక్కడ ఎస్యు అని రాశారు, ఇక్కడ ఏఆర్ అనేది ఇక్కడ ఏఆర్ రాశారు. ఏమర్థమైంది? స్టార్టింగ్ ఉన్న 2 లెటర్స్ అనేవి ఎండింగ్లోకి రాశారు, అలాగే ఎండింగ్లో ఉన్న 2 లెటర్స్ అనేవి ఇక్కడ స్టార్టింగ్ రాశారు. సేమ్ ఇచ్చిన వర్డ్కి ఆన్సర్ అనేది కూడా అలాగే రాయాలి. మనం లాస్ట్ 2 లెటర్స్ అనేవి ఫస్ట్ రాసుకుని అలాగే ఫస్ట్ 2 లెటర్ని లాస్ట్ రాయాలి. మధ్యలో ఉన్న లెటర్ ఎలా అయితే జీ ఎలా రాశారో అలాగే ఏ కూడా సేమ్ మధ్యలో అలా రాయాలి. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఇది ఒక మోడల్ అనమాట. ఫస్ట్ మనం దీనికి ఏమైనా దగ్గర పోలికలు ఉన్నాయని చెక్ చేసుకోవాలి.
లేదు అనుకుంటే అప్పుడు మన వాల్యూస్ ఇచ్చుకుని వాటికి పెరుగుతుందా తగ్గుతుందా లేదా వేరియేషన్ ఏంటనేది చెక్ చేయాలి. సో ఇదొక మోడల్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వీటి దగ్గరగా ఏమన్నా ఉన్నాయని చెక్ చేయండి. ఏం అనిపించట్లేదు కాబట్టి వీటికి మనం వాల్యూస్ ఇద్దాము. ఎస్ అంటే 19, ఐ అంటే 9, అలాగే కే అంటే 11, ఐ అంటే 9, ఎం అంటే 13, అలాగే టీ అంటే 20, హెచ్ అంటే 8, ఎల్ అంటే 12, జే అంటే 10, అలాగే ఎల్ అంటే 12. అంటే 19 నుంచి 20కి ఎంత పెరిగింది? 1 పెరిగింది. అలాగే ఇక్కడ ఏంటంటే మళ్ళీ తగ్గింది అనమాట. 9 నుంచి 8కి అంటే 1 తగ్గింది. సో 11 నుంచి 12కి 1 పెరిగింది. 11 నుంచి 10కి 1 తగ్గింది. ఇది ఎలా ఉందంటే 1 పెరగడం 1 తగ్గడం. సో ఇది ఒక మోడల్ అనమాట. 9 నుంచి 10కి 1 పెరిగింది. అలాగే 13 నుంచి 12కి 1 తగ్గింది. 1 పెరగడం 1 తగ్గడం. సేమ్ ఈ వర్డ్కి కూడా మనం అలాగే అప్లై చేయాలి. అప్పుడు మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో +1 -1 +1 -1 +1 -1 +1 -1. సో ఇలా రాయాలన్నమాట. వీటికి కూడా మనం వాల్యూస్ ఇద్దాము. టీ అంటే 20, ఆర్ అంటే 18, ఏ అంటే 1, ఐ అంటే 9, ఎన్ అంటే 14, ఐ అంటే 9, ఎన్ అంటే 14, జీ అంటే 7. ఇప్పుడు మనం యాడ్ చేయాలన్నమాట. 20కి 1 యాడ్ చేస్తే 21. 21 వాల్యూ ఎంత? యూ అనమాట. 18 నుంచి 1 తీసేస్తే 17. 17 వాల్యూ ఎంత? క్యూ. అలాగే 1 1 2 అంటే బి. సో బి అనమాట. 9లో నుంచి 1 తీసేస్తే 8. 8 వాల్యూ హెచ్. 14కి 1 యాడ్ చేస్తే 15. 15 వాల్యూ ఓ. 9లో నుంచి 1 మైనస్ చేస్తే 8. 8 వాల్యూ వచ్చి 8. 14కి 1 యాడ్ చేస్తే 15. 15 పొజిషన్లో ఏముంటుంది? ఓ. అలాగే 7లో నుంచి 1 తీసేస్తే 6. 6 పొజిషన్లో ఏముంటుంది? ఎఫ్ అన్నమాట. సో ఇదొక క్వశ్చన్ అన్నమాట. ఇదొక మోడల్. నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇప్పుడు వీటి వాల్యూస్ ఇద్దాం. వీటికి బి అంటే 2, యూ అంటే 21, ఎస్ అంటే 19, డి అంటే 4, డబ్ల్యూ అంటే 23, యూ అంటే 21. దీనికి ఎంత గ్యాప్ ఉంది? +2. దీనికి ఎంత గ్యాప్ ఉంది? +2. అలాగే దీనికి గ్యాప్ +2. అంటే 2 2 అనేది పెరుగుకుంటూ వెళ్ళింది అనమాట. దీనికి కూడా +2 అనేది యాడ్ చేసుకుంటూ వెళ్దాం. వీటికి వాల్యూస్ ఇద్దాము. 18 + 2 20. 20 అంటే టీ. అలాగే 15 2 వచ్చి 17. 17 వచ్చి క్యూ. 2 2 4. 4 ప్లేస్ వచ్చి డి. 19 2 వచ్చి 21. 21 వచ్చి యూ. సో ఇది ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. సో వర్డ్ బై వర్డ్ రాసుకోండి. సో వీటికి మనం వాల్యూస్ ఇద్దాము. వాల్యూస్ ఇచ్చే ముందు ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే సో ఏ అనేది ఇక్కడికి వచ్చింది, బి అనేది ఇటు వచ్చింది, అలాగే ఈ కూడా ఇలా ఉంది, ఎల్ ఇలా వచ్చింది, సో పి అనేది ఇలా వచ్చింది. ఇదే విధంగా ఈ ఇచ్చిన వర్డ్కి కూడా సేమ్ అలాగే మనం అప్లై చేయాలి. ఇక్కడ ఏ అనేది ఫస్ట్ ప్లేస్లోకి ఎలా వచ్చిందో అలాగే టీ అనేది ఫస్ట్ ప్లేస్లోకి రాసుకోవాలి. అలాగే బీని సెకండ్ ప్లేస్కి ఎలా రాసుకున్నామో ఓ కూడా సెకండ్ ప్లేస్లోకి రాసుకోవాలి. నెక్స్ట్ టీని ఇక్కడ థర్డ్ పొజిషన్ ఎలా రాసుకున్నామో సేమ్ డైరెక్షన్లో ఎస్ కూడా థర్డ్ పొజిషన్లోకి రాసుకోవాలి. అలాగే లాస్ట్ ఉన్న ఈని ఇక్కడ ఎలా రాసుకున్నామో సేమ్ అలాగే ఎల్ని ఇక్కడ రాయాలి. అలాగే ఓని లాస్ట్లో ఇలా రాయాలి. సో ఇది ఆన్సర్. ఇది ఒక మోడల్. సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.